కాసేపట్లో నర్సాపూర్కు రాహుల్ జనజాతర సభకు హాజరు. ఓట్ ఫర్ జిహాద్, ఓట్ ఫర్ అభివృద్ధి మధ్య జరుగుతున్న ఎన్నికలు. దేశవ్యాప్తంగా మోదీ నామస్మరణ వినిపిస్తోందన్న అమిత్ షా. చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం. 14 ఏళ్లు సీఎంగా ఉండి ప్రజలకు ఏం చేశారన్న జగన్. ఓటేసిన వారిని కాటేసే రకం జగన్. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ ముక్కవలడం ఖాయమన్న బాబు. బీజేపీ బీఆర్ఎస్ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాయి. ఇండియా కూటమి విజయం తథ్యమన్న ఉత్తమ్. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని ప్రయత్నిస్తోంది. మోదీతో పోరాటం రాహుల్ గాంధీ వల్ల కాదన్న కేటీఆర్. సార్వత్రిక ఎన్నికల సమరానికి రోజుల సమయం మిగిలి ఉంది. వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని కాపాడుకోవాలని వైసీపీ ప్రణాళికతో ముందుకెళ్తుంటే ఈసారి కూటమి గెలిపే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజల్లోకి వెళ్ళింది. సీఎం జగన్ అభ్యర్థుల ప్రచారాన్ని ఒక్కడే తన భుజంపై వేసుకుని నడిపిస్తున్నారు. కూటమి తరపున అగ్రనేతలు సైతం రంగంలోకి దిగిన ప్రజలను తమ వైపునకు ఆకట్టుకునే ప్రయత్నంలో మునిగిపోయారు. ఇలా హోరాహోరీగా సాగుతున్న ఆంధ్ర సమరంలో గెలుపు ఎవరిదో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం నువ్వా నేనా అన్నట్లు జరుగుతున్న ఎన్నికల ప్రచారంలోని ఘటనలపై అందిస్తున్న ఎలక్షన్ ఎక్స్ప్రెస్లోని విశేషాలు చూద్దాం. ఎన్నికల వేళ బీఆర్ఎస్ దూకుడు పెంచింది. మెజార్టీ స్థానాలు వస్తే తెలంగాణను శాసిస్తామంటుంది. బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని ప్రయత్నిస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. అలా జరిగితే చిన్న పనుల కోసం కేంద్రంపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుందని, అభివృద్ధి ఆగిపోతుందని అన్నారు. కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి గులాంగిరి చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీతో పోరాడే పరిస్థితి కాంగ్రెస్కు లేదన్న కేటీఆర్ కొన్ని చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వాలను కాషాయ పార్టీ పడగొట్టిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా పడగొట్టాలని చూసినా తెలంగాణలో వారి ఆటలు సాగలేదన్నారు. 6 నెలల్లో బీఆర్ఎస్ తెలంగాణ రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తుందన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కేటీఆర్ వ్యాఖ్యలపై మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. సవిన్, చెప్పండి, కేటీఆర్ ఏంది కొత్త వ్యాఖ్యలు? పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా లోకల్ అంశాలను, స్థానికత అంశాన్ని తెరపైకి తీసుకొని ముందుకు వెళ్లాలని చూస్తోంది. అందులో భాగంగానే ఇటీవల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బస్సు యాత్రలో భాగంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి 10 నుంచి 12 ఎంపీ స్థానాలు ఇవ్వండి, ఖచ్చితంగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలకు ప్రత్యామ్నాయమైన ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడబోతోంది, దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందంటూ కేసీఆర్ చెప్తూ వస్తున్నారు. ఇటీవల మీట్ ద ప్రెస్ లో భాగంగా బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ఈ జూన్ 2వ తేదీతో ముగియబోతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిస్తేనే హైదరాబాద్ కు సంబంధించి ఉమ్మడి రాజధాని కాల పరిమితిని పెంచాలని ఆంధ్రప్రదేశ్ నుంచి డిమాండ్లు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్ర ప్రాంత నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉండాలంటూ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు కేటీఆర్ వ్యాఖ్యలు కూడా అందులో భాగంగానే మనం చూడాల్సి ఉంటుంది. గతంలోనే బీజేపీ పార్టీకి సంబంధించి మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు మాట్లాడుతూ హైదరాబాద్ దేశానికి 2వ రాజధాని అయ్యే అవకాశం ఉంది, అంత కెపాసిటీ హైదరాబాద్ కు ఉందంటూ వ్యాఖ్యానించారు. అప్పుడే దానిపై బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించాయి. ఇప్పుడు
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ బీజేపీ కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తే హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తున్నట్టు వ్యాఖ్యానించారు. దాన్ని ఎదుర్కోవాలన్నా అడ్డుకోవాలన్నా పార్లమెంట్ లో బీఆర్ఎస్ పార్టీ ప్రాతినిధ్యం ఉండాలంటూ కేటీఆర్ చెప్తున్నారు. అదేవిధంగా కేసీఆర్ చెప్తున్న దాని ప్రకారమే ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 10 నుంచి 12 ఎంపీ స్థానాలు ఇస్తే కేంద్ర ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషిస్తాము. రాబోయే 6 నెలల్లో తెలంగాణ రాజకీయాల్లో కూడా కీలకమైన మార్పులు ఉంటాయంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తూ వస్తున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను బీజేపీ కూల్చి ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ ప్రభుత్వాన్ని చీల్చి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అస్థిరతలో ఉంది. కర్ణాటకలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చారు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బీజేపీని ఎదుర్కోవడంలో విఫలమైంది. ప్రాంతీయ పార్టీల సంకీర్ణమే బీజేపీని ఎదుర్కోవడంలో ప్రాంతీయ పార్టీలే ముందు ఉన్నాయంటూ కేటీఆర్ పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు సంబంధించినటువంటి లోకల్ నినాదం, తెలంగాణకు సంబంధించినటువంటి స్థానిక సెంటిమెంట్ ఆధారంగా ప్రకటనలు చేస్తూ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు ప్రజల ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు కేటీఆర్ వ్యాఖ్యలను కూడా మనం అందులో భాగంగానే చూడాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ ముగ్గురు నేతలు ఎక్కడ ప్రచారంలో పాల్గొన్నా బీఆర్ఎస్ పార్టీకి 10 నుంచి 12 ఎంపీ స్థానాలు కట్టబెట్టండి, కేంద్రంలో క్రియాశీలక పాత్ర పోషిస్తాము, రాబోయే 6 నెలల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కూడా కీలకమైన మార్పులు వస్తాయని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మరోవైపు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. కాబట్టి ఈ రెండు రాజకీయ పార్టీలను ఎదుర్కొని ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కొంటుంది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మాత్రం జాతీయ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని చెప్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు వ్యూహాత్మకంగా స్థానికత అంశాన్ని, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంశాన్ని, అదేవిధంగా హైదరాబాద్ ను దేశానికి 2వ రాజధాని చేసే అంశం కావచ్చు, కేంద్ర పాలిత ప్రాంతం చేసే అంశం కావచ్చు, ఇట్లాంటి అంశాలను తెరపైకి తీసుకువచ్చి స్థానికంగా ఉన్నటువంటి లోకల్ సెంటిమెంట్ ను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం మాత్రం బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. ఈ ప్రయత్నాలు బీఆర్ఎస్ పార్టీకి ఏ మేరకు పనిచేస్తాయన్నది ఇక్కడ కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. సవీన్ చెప్పండి, టీఆర్ఎస్ పార్టీని కాస్త బీఆర్ఎస్ పార్టీగా జాతీయ స్థాయి పార్టీగా చేసి దాదాపుగా మిగతా రాష్ట్రాల్లో కూడా జాతీయ పార్టీగా బీఆర్ఎస్ని స్థాపించి ప్రస్తుతం అతనికి చూసుకుంటే ఇటు మోడీకి కానివ్వండి, బీజేపీ కానీ మేనే ప్రత్యామ్నాయమైనటువంటి కేసీఆర్ తెలంగాణలో తప్ప మిగతా ఏ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయట్లేదు. ఇలాంటి సమయంలో 14 ఎంపీ సీట్లు ఇస్తే నిజంగానే బీజేపీ పార్టీ ప్రత్యామ్నాయంగా పోటీ నిలబడగలిగిద్దా, నిజంగానే ఢీకొనగలిగిద్దా? అలాంటి సత్తా ఉందంటున్నారా? ప్రజలు ఏమనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఒకటి ప్రధానంగా ఆశిస్తోంది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తే కనుక దాంట్లో బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే 12 లోక్సభ స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ప్రజలకు అప్పీల్ చేసే ప్రయత్నం చేస్తోంది. అయితే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి మహారాష్ట్రలో పోటీ చేయాలనుకున్నారు, ఒరిస్సాలో పోటీ చేయాలనుకున్నారు. కానీ తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు తెలంగాణకే పరిమితమై బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ గలం బలం దళం పేరుతో ఆ నినాదంతో పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తామంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో 12 లోక్సభ స్థానాలు మాకు ఇస్తే కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు తక్కువ సీట్లు అవసరమవుతాయి, ప్రాంతీయ పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. కాబట్టి ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయి. అప్పుడు తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేస్తుంది. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్నా, హైదరాబాద్ ను దేశానికి 2వ రాజధాని చేయాలన్నప్పటికీ, అదేవిధంగా హైదరాబాద్ కు సంబంధించి ఉమ్మడి రాజధాని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. జూన్ 2వ తేదీతో ఆ కాల పరిమితి ముగియబోతోంది. ఇప్పుడు ఆంధ్ర ప్రాంత నేతలు డిమాండ్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటుందనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న వాదన. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రైట్. ఓకే, థ్యాంక్ యూ సవీన్.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్పై వైసీపీ నేత పోతిన మహేష్ మరోసారి దాడి ప్రారంభించారు. పవన్ మాటలకు చేతలకు పొంతన ఉండడం లేదని విమర్శించారు. 10 ఏళ్లలో 2000 కోట్లు ఎలా సంపాదించాడని ప్రశ్నించారు. మార్పు కోసం తమను పనిచేయమన్న పవన్ ఆయన మాత్రం చంద్రబాబుకు పాలేరుగా పనిచేస్తున్నారని అన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి నడపలేక పార్టీని మూసేస్తే పవన్ మాత్రం పార్టీ పెట్టడానికి ముందే చంద్రబాబుకు అమ్మేసి డబ్బులు తీసుకుని పార్టీ పెట్టారని ఆరోపించారు. పవన్ను ఒక పొలిటికల్ 420 అని తీవ్ర విమర్శలు చేశారు. పోతిన మహేష్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్పై పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, పోతిన మహేష్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? థ్యాంక్ యూ రండి. ఏదైతే గతంలో జనసేనగా ఉన్నటువంటి అధికార ప్రతినిధి పోతిన మహేష్ ప్రస్తుతం అయితే కనుక వైసీపీలో చేరడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇటు పవన్ కళ్యాణ్ పై అయితే కనుక తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం కూడా జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒకరికి అయితే కనుక కూలీగా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు ఆయనతో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు సైతం కూడా జెండా కూలీలుగా పనిచేపిస్తా ఉన్నారు. అదే విధంగా ఆస్తులు 2000 కోట్ల వరకు ఎలా సంపాదించగలిగారు, ఆయన యొక్క సినిమాలు సైతం కూడా విజయవంతంగా ఆడకపోయినా సరే డబ్బు ఎట్లా వచ్చింది అంటూ కూడా ఆయన తీవ్రమైనటువంటి ఘాటు వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు పోతిన మహేష్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కనుక దుమారం రేకెత్తిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ దాదాపు పార్టీ పెట్టింది కూడా వేరొకరికి పనిచేయడానికే పెట్టారు, అంతేగాని తమ సొంతంగా అయితే గనక నిర్ణయాలు తీసుకోవడానికి కాదు అంటూ కూడా ఆయన ఎద్దేవా చేయడం కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో అయితే గనక ఇటు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలను ఆలోచించే విధంగా కూడా చేసినట్లు అవుతుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఇటు జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి సుజనా చౌదరికి పెత్తందారికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా నిల్చోబెట్టారు. వైసీపీ చూసుకున్నట్లయితే మాత్రం ఒక సామాన్యుడైనటువంటి ముస్లిం మైనారిటీ వ్యక్తిని నిలబెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం కూడా జరిగింది. అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా డబ్బు మీద అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ విధంగా సంపాదించారు, ఆయన ఒక అఫిడవిట్లో అంత డబ్బు ఎట్లా వచ్చింది, ఆస్తులు ఎలా కూడబెట్టారు, ఎందుకంటే ఒక అపార్ట్మెంట్ లో సామాన్యంగా ఉంటున్నటువంటి వ్యక్తి బంగ్లాలు ఎలా వచ్చినాయి, BMW కార్లు ఎలా వచ్చినాయి అంటూ కూడా ఆయన పూర్తి స్థాయిలో తీవ్రంగా అయితే కనుక విరుచుకుపడ్డ పరిస్థితులు కూడా కనబడ్డాయి. ఇదే విధంగా గతంలో జనసేనలో ఉన్నప్పుడు అదే విధంగా పశ్చిమ నియోజకవర్గం ఉన్నటువంటి నాయకుడిపై అయితే కనుక వైసీపీ నాయకుడిపై విరుచుకుపడినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు పోతిన మహేష్ ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక పవన్ కళ్యాణ్ పై అయితే కనుక విరుచుకుపడుతున్న పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి. అయితే ఈ రోజు చూస్తున్నట్లయితే కనుక పవన్ కళ్యాణ్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రచారం చేస్తుండడం గమనార్థంగా మారింది. అయితే ప్రస్తుతం అసలు పశ్చిమ నియోజకవర్గంలో సామాన్యుడైనటువంటి ఆసిఫ్కే ఓటు వేయాలంటూ కూడా పిలుపునివ్వడం కూడా జరుగుతా ఉంది. జెండా కూలీలుగా మారడంతో పాటు ఏదైతే తన సొంత అన్న అయినటువంటి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, ఆయన నిలకడగా పార్టీ కోసం పనిచేశారు, వేరొకరికి పనిచేయలేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వేరొక పార్టీకి మాత్రం తొత్తుగా వ్యవహరిస్తా ఉన్నారు. వేరొక ఆలోచన, నిర్ణయాలు అదేవిధంగా వారిని మాత్రం ఫాలో అవుతున్నారు. కింద ఉన్నటువంటి కార్యకర్తలను పట్టించుకోవట్లేదు, ఒక కూలీలుగా మాత్రమే వాళ్ళు వ్యవహరిస్తున్నారు అంటూ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో అయితే కనుక ఆయన విరుచుకుపడిన పరిస్థితులు కనబడ్డా ఉన్నాయి. అదే పార్టీ పెట్టడానికి ముందే ఇటు చంద్రబాబు నాయుడిని కలిశారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ 420 అనేసి ఇటు పోతిన మహేష్ అయితే కనుక పెద్ద ఎత్తున చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలను ఆలోచించే విధంగా కూడా చేస్తున్నట్టు కూడా కలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక పోతిన మహేష్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కనుక ఇప్పుడు దుమారం రేకెత్తిస్తుందనే చెప్పుకోవాలని. ఓకే, రైట్, థ్యాంక్ యూ సంతోష్. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మన రాష్ట్రం వాటా అందుకే 14-19 మధ్య అంటే టీడీపీ ఉన్నప్పుడు 4.47 ఉంటే ఈ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 19 నుంచి ఇప్పటి వరకు 4.82కు పెరిగింది. అప్పుడు 4.47 ఉంటే 4.82కు పెరిగింది. ఇది డెవలప్ కాకపోతే, గ్రోత్ కాకపోతే, డెవలప్మెంట్ లేకపోతే ఇది మేము ఇస్తున్నవి కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఫిగర్సే. మరి ఏమవుతుంది? మరి సాధ్యం ఎట్లయింది? మధ్యలో కోవిడ్ 2 ఏళ్ళు ఉండిందిగా, యాక్టివిటీ ఏం నడిచింది? అప్పుడు వాళ్ళ స్పెండింగ్ ఇది తగ్గకుండా గవర్నమెంట్ నుంచి పంప్ చేయడంతో ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన పథకాలు కానీ ఇవన్నీ అది నిలబడగలిగినారు.
కాళ్ళ మీద నిలబడగలిగారు, స్పెండ్ చేయగలిగారు. అదే రొటేషన్ సర్క్యులేషన్ తిరుగుతానని నిలబెట్టింది వ్యవస్థను. ఆ తర్వాత దే స్టార్టెడ్ థ్రైవింగ్, అంటే ఈ యాక్టివిటీ, ఎకనామిక్ యాక్టివిటీ పెంచుకోవడం ద్వారా వాళ్ళు ప్రాస్పర్ అవుతూ వచ్చారు. స్టేట్ కూడా ప్రాస్పర్ అయింది. దానివల్లనే మన జీడిపిలో మన వాటా, దేశం జీడిపిలో మన జిఎస్డిపి స్టేట్ వాటా 4.4, అంతకుముందు ఉన్నది 4.8కి పెరిగింది. ఇది కాక మ్యానుఫ్యాక్చరింగ్లో ఎంఎస్ఎంఈలు పెరిగాయి. నెక్స్ట్ పెద్ద పరిశ్రమలు కూడా చూపిస్తాను. ఇవి పెరగడం. అంతకుముందు 2.9 ఉన్నింది 14-19 మధ్య. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మా కియా అంటుంది, కానీ అది ఒక కియా అయితే దానికి మించినవి చాలా పరిశ్రమలు వచ్చినాయి, వస్తూనే ఉన్నాయి. అలాగే చిన్న పరిశ్రమలు బాగా ఎంకరేజ్ చేయడం, ఇన్సెంటివ్స్ రిలీజ్ చేయడం, ఇక ముందు ఇయర్లీ కూడా రిలీజ్ చేయాలనుకోవడం. దీనివల్ల 2.9 ఉండేది 4% పెరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ జీవీఏ అంటే ఇవన్నీ కలిపి, అంటే దాంట్లో యాడ్ చేసింది గ్రాస్ వాల్యూ యాడెడ్ అని, జిఎస్డిపికి దీని నుంచి కంట్రిబ్యూట్ చేసే, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి కంట్రిబ్యూట్ చేసే 2.9 నుంచి 4 వరకు పెరిగింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంతకుముందు 15,000 crores ప్లస్ ఉండేది, 200 crores ఉంటే మన హయాంలో, వైఎస్ఆర్సీపీ హయాంలో 17,750 crores పెరిగింది. ఎట్లా పెరిగింది మరి? ఇవి ఇందులో మేము చెప్తున్నవి ఏది కూడా సెంట్రల్ గవర్నమెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కానీ, ఆర్బీఐ కానీ, కాగ్ కానీ, ఫైనాన్స్ కమిషన్ ఇంట్లో కానీ ఎక్కడి నుంచో తీసినవే, ఎవరైనా పబ్లిక్ డొమైన్లో ఉండేటివే. వీటినైతే ఎవరు కాదనలేని. ఇంకా పోనీ మొన్న మోడీ గారు వచ్చి చెప్పారు, మొత్తం ఆ డబ్బులని మేము ఇస్తే ఏం చెప్పుకుంటున్నారని. పోనీ అదేమన్నా, అది నిజానికి సెంటర్ అనేది స్టేట్స్ నుంచి పోయిన దానిలో మళ్ళీ డివల్యూషన్ కిందికి షేర్ ఇస్తారు, వస్తాయి తప్ప అదేదో వేరే ఎక్కడ ఉండేది సొంతంగా సెంటర్కి వచ్చేది ఏముండదు. అది అందరికీ తెలిసిందే. అయినా సరే సెంటర్ నుంచి వస్తే వాళ్ళ ప్రణాళికలు బాగుంటే. మనం ఎంతో ఎదురు చూస్తున్నటువంటి ఇందిరాగాంధీ మనమడు, మరి మనందరి ఆశాజ్యోతి, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాము. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దోపిడి దొంగల భరతం పడతాడు. మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు. ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు. दीपा दास मुंशी जी, रेवंत रेड्डी जी, नरसिम्हा जी, कोडा सुरेखा जी, जग्गा रेड्डी जी, रोहित जी, कोडेकुनेल सुरेश जी, हमारे कैंडिडेट नीलम मधु जी, स्टेज पे कांग्रेस पार्टी के वरिष्ठ नेता, हमारे प्यारे कार्यकर्ता बब्बर शेर, भाइयों और बहनों, प्रेस के हमारे मित्रों, आप सबका यहाँ बहुत बहुत स्वागत। गर्मी में आप दूर दूर से आए, इसके लिए दिल से आपको बहुत बहुत धन्यवाद। వేదిక మీద సుఖాసీనులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి బాధ్యులకు, అదేవిధంగా స్థానికంగా పోటీ చేస్తున్నటువంటి మధు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వీర సింగాలైనటువంటి మీ అందరికీ సాదర స్వాగతం. हिंदुस्तान में गरीब लोग, कमजोर लोग, दलित, आदिवासी, पिछड़े लोग, किसान, मजदूरों की रक्षा हमारा संविधान, हमारा कॉन्स्टिट्यूशन करता है। మిత్రులారా, దేశంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలు కానివ్వండి, దళితులు కానివ్వండి, ఆదివాసీలు కానివ్వండి,
వెనుకబడ్డటువంటి వాళ్ళు కానివ్వండి, పేదలు కానివ్వండి, వీళ్ళందరి యొక్క బాధ్యత, వీళ్ళందరినీ సురక్షితంగా ఉంచేటటువంటి కర్తవ్యాన్ని మన గౌరవ రాజ్యాంగం నిర్వర్తిస్తూ ఉంటుంది. संविधान से पहले हिंदुस्तान में गरीब लोगों के, कमजोर लोगों के कोई भी अधिकार नहीं थे. రాజ్యాంగం ఆవిర్భవించక ముందు, రాజ్యాంగం రాసుకోవడానికి ముందు ఈ దేశంలో పేదలకు కానీ, దళితులకు గాను, అట్టడుగు వర్గాలకు కానీ ఎలాంటి హక్కులు ఉండేవి కావు. अगर हिंदुस्तान के गरीब लोगों को शक्ति मिली है तो संविधान से उनको शक्ति मिली है. ఈ దేశంలో పేదలకు శక్తి దొరికింది అంటే అది కేవలం రాజ్యాంగం వల్ల మాత్రమే దొరికింది. ये कोई मामूली किताब नहीं है, ये आपके दिल की आवाज है. ఇది సామాన్యమైన పుస్తకం కాదు, ఇది సామాన్యుల యొక్క గొంతుక. इसके लिए कांग्रेस पार्टी और हिंदुस्तान के करोड़ों लोगों ने लड़कर अपना खून देकर इसको बनाया है. ఈ పుస్తకం సామాన్యమైనటువంటిది కాదు. ఈ పుస్తకాన్ని మన కోసం మనం ఆవిష్కరించుకోవటానికి ఈ దేశంలో వేలాది మంది, లక్షలాది మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించి రక్తాన్ని ధారపోసి ఈ పుస్తకాన్ని రూపొందించుకున్నారు. गांधी जी, अंबेडकर जी, नेहरू जी, इन लोगों ने सालों लड़ाई कर कर, खून पसीना देकर हिंदुस्तान की जनता के साथ ये किताब बनाई. మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారు, జవహర్ లాల్ నెహ్రూ గారు వీరంతా కూడా సంవత్సరాల పాటు శ్రమపడి చెమటోడ్చి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు, రూపొందించేందుకు తమ సహకారాన్ని అందించి ఈ దేశానికి పుస్తకాన్ని అందించగలిగారు. और इस चुनाव में बीजेपी के लोगों ने साफ कह दिया है, उनके नेताओं ने, बड़े बड़े नेताओं ने कह दिया है कि वो इस संविधान को बदल देंगे, खत्म कर देंगे, फेंक देंगे. స్నేహితులారా, ఇప్పుడు జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి పెద్ద పెద్ద నేతలు, గొప్ప గొప్ప నేతలు పెద్ద పెద్ద వేదికల మీద ఈ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేస్తామని, ఈ రాజ్యాంగాన్ని తీసేస్తామని బహిరంగంగానే చెబుతూ ఉన్నారు. ये चुनाव दो विचारधाराओं के बीच में है. इंडिया अलायंस, राहुल गांधी, मल्लिकार्जुन खड़गे जी, रेवंत रेड्डी जी कहते हैं कि इसको बचाना है, इसकी रक्षा करना है. ఈ దేశంలో ఎన్నికలు ఇప్పుడు రెండు సమూహాల మధ్య జరుగుతున్నాయి. ఒకటి ఇండియాకి సంబంధించినటువంటి సమూహం, అందులో రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, మీ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీరంతా ఉన్నారు. వీరేమంటున్నారంటే ఈ పుస్తకాన్ని పరిరక్షించాలి, ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాలి అంటూ ఉన్నారు. और नरेंद्र मोदी, अमित शाह, आरएसएस के नेता कहते हैं इस किताब को बदल दिया जाए, इसको फेंक दिया जाए. నరేంద్ర మోడీ గారు అలాగే ఆర్ఎస్ఎస్ మిత్రులు ఏమంటున్నారంటే ఈ పుస్తకాన్ని సమూలంగా తీసేయాలి, ఈ పుస్తకాన్ని పూర్తిగా మార్చేయాలి అంటూ ఉన్నారు. हम इस किताब की रक्षा करेंगे, कोई भी शक्ति इस किताब को डैमेज नहीं कर सकता है, खत्म नहीं कर सकता. మేము ఈ రాజ్యాంగాన్ని పరిపూర్ణంగా పరిరక్షిస్తాం. ఏ శక్తి కూడా ఈ రాజ్యాంగాన్ని మార్చడంలో కానీ, సమూలంగా తీసివేయడంలో కానీ ఏమాత్రం సాహసించలేదు. भाई और बहनों, आपका जमीन का हक, आपको जो आरक्षण मिला, आपको जो सरकार में रोजगार मिलता है, पब्लिक सेक्टर, वो सब इधर से आया है. దేశంలో మీకు ఏవైతే సౌలభ్యాలు దొరుకుతున్నాయో, భూమి దొరికిందో, పథకాలు దొరుకుతున్నాయో, ఈరోజు మీరు ఒక ఓటు వేసేటటువంటి అర్హత కూడా కలిగి ఉన్నారో, అదంతా కూడా కేవలం ఈ రాజ్యాంగం ఉండడం వల్ల మాత్రమే సాధ్యమవుతోంది. नरेंद्र मोदी चाहते हैं कि सारी की सारी राजनीति 22-25 लोगों के फायदे के लिए हो. నరేంద్ర మోడీ గారు కేవలం 20-25 మందికి మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రయోజనాలన్నీ చేకూరాలి అనుకుంటూ ఉన్నారు. उन्होंने पब्लिक सेक्टर को, सरकारी कंपनियों को प्राइवेटाइज किया. వారు దేశంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ కూడా ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు. क्यों किया? रिजर्वेशन को हटाने के लिए किया. ఎందుకు చేస్తున్నారు మీరు ఆలోచించండి. కేవలం రిజర్వేషన్లు నిర్మూలించడం కోసం మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం చేయబడుతూ ఉన్నాయి. देश में और सरकार में ठेकेदारी प्रथा चलाते हैं
क्यों चलाते हैं? रिजर्वेशन को खत्म करने के लिए। దేశంలో ఉండేటటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థను పెంపొందించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? కేవలం రిజర్వేషన్లు తొలగించాలి అనేటటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ కుట్ర జరుగుతూ ఉంది. लड़ाई इस बात की भी है, वो रिजर्वेशन को खत्म करना चाहते हैं, हम रिजर्वेशन को 50% से ज्यादा बढ़ाना चाहते हैं। ప్రధానమైనటువంటి యుద్ధం ఎందుకు జరుగుతుందంటే వారు రిజర్వేషన్లు సమూలంగా తీసివేయాలంటున్నారు. కానీ మేము ప్రభుత్వంలో వచ్చిన తర్వాత 50% రిజర్వేషన్లను ఇవ్వాలనుకుంటూ ఉన్నాము. भाई और बहनों, हिंदुस्तान में अगर आप पिछड़ों की, दलितों की, आदिवासियों की आबादी जोड़ दें तो ये मेजॉरिटी बनती है। మిత్రులారా, స్నేహితులారా, దేశంలో ఉన్నటువంటి ఆదివాసీలు అంటే గిరిజనులు కానివ్వండి, వెనకబడ్డటువంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరి యొక్క గణన గనక మనం చేసినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. कम से कम 50% पिछड़ा वर्ग है। కమ్ సే కమ్ అంటే కనీసం 50% మంది వెనుకబడినటువంటి తరగతుల వారు ఉన్నారు. 15% दलित, 8% आदिवासी, 15% దళితులు, 8% ఆదివాసీలు ఉన్నారు. 15% माइनॉरिटी और 5% गरीब जनरल कास्ट के लोग। 15% మైనార్టీలు ఉన్నారు. మిగతా 8% ఎవరైతే ఉన్నారో వారంతా జనరల్ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. अगर आप इन सबको जोड़ दो 90% से ज्यादा बनता है। మీరిందరినీ కన్నా కలిపినట్టయితే వీరందరూ 90%కి సరిసమానం అవుతారు. मगर इन लोगों को हिंदुस्तान में भागीदारी नहीं मिलती। కానీ భారతదేశంలో వీళ్ళకి ఎప్పుడూ భాగస్వామ్యం దొరకదు. इसीलिए हमने निर्णय लिया है कि जैसे तेलंगाना में जाति जनगणना हुआ, वैसे ही हिंदुस्तान में जाति जनगणना होने वाला है। కాబట్టి మేము ఒక దృఢమైనటువంటి నిర్ణయం తీసుకున్నాము. ఏ రకంగానైతే తెలంగాణలో కుల గణన జరిగిందో అదే విధంగా యావత్ దేశంలో కుల గణన చెయ్యాలి అనేటటువంటి సంకల్పంతో మేము ముందుకు సాగుతూ ఉన్నాం. हिंदुस्तान के दलितों को, आदिवासियों को, पिछड़ों को, गरीब जनरल कास्ट के लोगों को, माइनॉरिटीज को पता लगना चाहिए उनकी कितनी शक्ति है, उनकी कितनी आबादी है और उनकी कितनी भागीदारी मिल रही है। దళితులు కానివ్వండి, గిరిజనులు కానివ్వండి, ఆదివాసీలు కానివ్వండి, మైనార్టీలు కానివ్వండి, సామాన్యులు కానివ్వండి, వీళ్ళందరూ దేశంలో ఎంత శాతం ఉన్నారు అనేటటువంటి విషయం వారికి తెలియాలి. వాళ్ళ శక్తి ఏమిటో ఈ దేశంలో వాళ్ళకి తెలియాలి. और जाति जनगणना के बाद क्रांतिकारी राजनीति शुरू होगी। हिंदुस्तान की राजनीति हमेशा के लिए बदल जाएगी, क्योंकि एक गहरा सच हम सबके सामने दिखने लगेगा। స్నేహితులారా, కాబట్టి ఈ రకమైనటువంటిది జరిగినప్పుడు దేశంలో నిజమైనటువంటి రాజకీయం ప్రారంభమవుతుంది. ఒక ఉజ్వలమైనటువంటి రాజకీయ చైతన్యం వస్తుంది. ఆ రాజకీయ చైతన్యం రావాలి అనేటటువంటి ఉద్దేశంతోనే మేము ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. 2-3% लोग हिंदुस्तान को चलाते हैं। सारी की सारी संस्थाएं उनके हाथ में हैं, सारी की सारी कंपनियां उनके हाथ में हैं, सरकार उनके हाथ में है। जाति जनगणना से पता लग जाएगा, इसकी सच्चाई सारे हिंदुस्तान को पता लग जाएगी। కేవలం 2% మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లోనే సంపద మొత్తం ఉంది. వాళ్ళే ఈ రోజు దేశాన్ని శాసిస్తున్నారు. ఎప్పుడైతే మనం జనగణన కులగణన చేస్తామో అప్పుడు నిజమైనటువంటి స్టాటిస్